హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఫాలో అయ్యే కామన్ విషయం బ్రహ్మ ముహూర్తంలో లేవటం. కేవలం బ్రహ్మ ముహూర్తంలో లేచినా చాలు మీ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. అయితే బ్రహ్మ ముహూర్తానికి ఎందుకు ఇంత విశిష్టత? ఎందుకు గొప్ప వాళ్ళు ఈ టైంని ఖచ్చితంగా ఫాలో అవుతారు? ఆ సీక్రెట్స్ ఏంటి? బ్రహ్మ ముహూర్తం మన శరీరంపై, మెదడుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ టైంలో లేవలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటి? ఎలాంటి వాళ్ళు ఈ టైంలో లేవకూడదు, ఏ పనులు చేయకూడదు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. దానికన్నా ముందు నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మ ముహూర్తం ని క్రియేటర్స్ టైం పీరియడ్ అంటారు. బ్రహ్మ ద క్రియేటర్, ముహూర్తం ద పీరియడ్. ఇదే బ్రహ్మాండం యొక్క సమయం, పరమాత్మని యొక్క సమయం, యూనివర్స్ సమయం అని కూడా చెప్పొచ్చు. ఒక రోజులో ఉండే 24 గంటల్ని 30 ముహూర్తాలుగా డివైడ్ చేశారు. ఒక్కో ముహూర్తం 48 నిమిషాలు ఉంటుంది. సూర్యోదయానికి ముందు 2 ముహూర్తాలు ఉంటాయి. అందులో మొదటిదే బ్రహ్మ ముహూర్తం. అంటే సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాలకి ముందు వచ్చేది బ్రహ్మ ముహూర్తం. ఇది క్లైమేట్ బట్టి, ఏరియా బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు ఆ టైం ని క్యాల్కులేట్ చేసుకుని లేస్తే సరిపోతుంది. ఈ సమయంలో లేచి మీ బ్రెయిన్ కి మీరు ఏ కమాండ్ ఇస్తే అది 10x స్పీడ్ తో పనిచేస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఉదయం 3 నుండి 5 లోపల ఖచ్చితంగా లేవాలంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే మన ధర్మంలో చెప్పింది కూడా సైంటిఫిక్ గా నిజమని తేలింది. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. మీ బాడీలో మెలటోనిన్ అండ్ కార్టిసాల్ హార్మోన్స్ ఉంటాయి. మెలటోనిన్ రిలాక్స్ చేస్తుంది, సరైన నిద్ర వచ్చేలా చేస్తుంది. కార్టిసాల్ మిమ్మల్ని కాన్షియస్ గా అలర్ట్ గా చేస్తుంది. ఇది మెలటోనిన్ గ్రాఫ్, ఇది కార్టిసాల్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ ని చూస్తే మీకే అర్థమవుతుంది. సరిగ్గా బ్రహ్మ ముహూర్తం టైం కి మెలటోనిన్ ప్రొడ్యూస్ అవటం తగ్గుతుంది, కార్టిసాల్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనల్ని నిద్రపుచ్చే హార్మోన్ తగ్గి మెలకువగా చేసే హార్మోన్ పెరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏ టైం కి లేవాలన్నది ఆల్రెడీ బయలాజికల్ గా మన బాడీలో ప్రోగ్రామ్ చేసింది. ఇదే ముహూర్తంలో నాసెంట్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఇది మన హీమోగ్లోబిన్ తో ఈజీగా మిక్స్ అవుతుంది. దీన్నే ఆక్సి హీమోగ్లోబిన్ అంటారు. దీనివల్ల ఇమ్యూనిటీ, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. pH లెవెల్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి. పెయిన్స్, క్రాంప్స్ ఏవైనా ఉంటే ఈ టైంలో ఈ గాలిని పీల్చడం వల్ల ఫాస్ట్ గా క్యూర్ అయిపోతాయి. లంగ్స్ విషయానికి వస్తే ఈ టైంలో 40% ఆక్సిజన్ అండ్ 4% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. దీని వల్ల మీ లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ గా ఉండటం వల్ల హార్ట్ కూడా హెల్దీగా ఉంటుంది. సో చూసారుగా, కేవలం మీరు బ్రహ్మ ముహూర్తంలో లేస్తే చాలు మీ శరీరంపై ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. కేవలం ఈ టైంలో లేవటం వల్ల లాంగ్ లైఫ్, ఎనర్జెటిక్ గా హెల్దీగా ఉండొచ్చు. ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం బ్రెయిన్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం. బ్రెయిన్ మనకి అతి ముఖ్యమైన పార్ట్. అందులో సబ్ కాన్షియస్ మైండ్ అత్యంత శక్తి గలది. ఈ బ్రహ్మ ముహూర్తాన్ని సబ్ కాన్షియస్ మైండ్ ని కలిసేలా చేశారంటే చాలు జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ప్రపంచం మొత్తం నిద్రపోతూ కలలు కంటున్న టైంలో మీరు మాత్రం యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి మీ కలల్ని నిజం చేసుకోవచ్చు. ఈ టైంలో కాస్మిక్ ఎనర్జీ చాలా రిలీజ్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ పై నమ్మకం ఉంటే ఈ టైంలో వాటిని ఇంప్లిమెంట్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకు? దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టైంలో నిద్రపోతున్నప్పుడు మన బ్రెయిన్ లో కొంత కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది. ఇది మనం హ్యాపీగా, హెల్తీగా లైఫ్ ని లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే ఈ టైంలో మీరు మెడిటేషన్ ఆర్ విజువలైజేషన్ ని చేస్తే డైరెక్ట్ గా విశ్వంతో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు సరిపోలేదు అంటే ఇంకా డీటెయిల్ గా చెప్తాను చూడండి. మన బ్రెయిన్ లో డిఫరెంట్ వేవ్స్ ఉంటాయి. బీటా, ఆల్ఫా, తీటా. ఫుల్ కాన్షియస్ స్టేట్ లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ లో బీటా వేవ్స్ ఉంటాయి. నిద్ర లేవగానే బ్రెయిన్ కామ్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి ఆల్ఫా స్టేట్ లో ఉంటుంది. ఫైనల్ గా ముఖ్యమైనది తీటా స్టేట్. ఈ బ్రహ్మ ముహూర్తంలో ఈ స్టేట్ ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఆల్ఫా స్టేట్ సబ్ కాన్షియస్ కి గేట్ వే లాంటిది. ఈ కాస్మిక్ ఎనర్జీ ఉన్న సమయంలో మెడిటేషన్ చేస్తే బ్రెయిన్ ఆల్ఫా స్టేట్ నుండి తీటా స్టేట్ కి ఈజీగా చేరుకుంటుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ పై మీకు పూర్తి కంట్రోల్ దొరుకుతుంది. ఈ టైంలో మీరు ఏది విజువలైజ్ చేస్తే, కనీసం పాజిటివ్ అఫర్మేషన్స్ చదివినా చాలు మీ బ్రెయిన్ వైరింగే చేంజ్ అయిపోతుంది. నెగిటివ్ థాట్స్ తగ్గుతాయి. ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుంది. ఈ సమయంలో మీరు బ్రెయిన్ కి ఏం చెప్తే అది విశ్వంతో కలిసి నిజం చేసే పనిలో ఉంటుంది. సో గుర్తు పెట్టుకోండి, స్లీప్ ఈజ్ అన్కాన్షియస్ మెడిటేషన్ వైల్ మెడిటేషన్ ఈజ్ కాన్షియస్ స్లీప్. సో ఈ టైంలో ఏం చేయకూడదు ఇప్పుడు చూసేద్దాం. ఈ టైంలో ఖచ్చితంగా తినకూడదు. మెంటల్ గా ఓవర్ గా స్ట్రగుల్ అయ్యే పనులు ఏవి చేయకూడదు. ప్రెగ్నెంట్ గా ఉండే వాళ్ళు, పిల్లలు, ముందు నుండి ఈ టైంలో లేచే అలవాటు లేని పెద్దలు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఈ టైంలో లేవకూడదు. ఈ బ్రహ్మ ముహూర్తంలో లేవలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటి? మొదటిగా, మీరు బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతున్నామని స్ట్రెస్ తీసుకోకూడదు. దీనివల్ల అడ్వాంటేజెస్ కన్నా మీ శరీరంపై డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ టైమింగ్స్ ని కాకుండా మీ బాడీ క్లాక్ ని ఫాలో అవ్వండి. దీన్నే సర్కాడియన్ రిథమ్ లేదా బయోలాజికల్ క్లాక్ అంటారు. సో మీ క్లాక్ ని కాకుండా మీ బాడీ క్లాక్ ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా డీటెయిల్ గా కావాలంటే గూగుల్లో ఈ చార్ట్స్ ని సెర్చ్ చేసి చూడండి. ఏ టైంలో ఏ బాడీ పార్ట్ మీద వర్క్ అవుతుంది అనేది ఉంటుంది. ఏ టైంలో నిద్రపోవాలి, ఏ టైంలో తినాలి, ఫోకస్ కి ఏ టైం బెటర్, ఇవన్నీ ఈ చార్ట్ లో ఉంటాయి. దీన్ని ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ అంటారు. దీనికి కూడా చార్ట్ ఉంటుంది.
అవుతుంది. ఈ 2 చార్ట్స్ ని మీరు డీటెయిల్ గా స్టడీ చేయండి. దీన్ని బట్టి మీ బాడీ క్లాక్ ని ఫాలో అవ్వండి. బ్రహ్మ ముహూర్తంలో లేవలేని వాళ్ళు ఈ 2 చార్ట్స్ ని ఫాలో అయితే సరిపోతుంది. దీని వల్ల ఫిజికల్ గా మెంటల్ గా హెల్తీగా ఉంటారు. సో చూసారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.